వాక్యం దగ్గర నుండి మరొక ఎత్తు. ఎందుకంటే వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా ప్రభు మన మనస్సుతో మాట్లాడతాడు. మనస్సుతో ఆయన మనతో మాట్లాడేటప్పుడు మనం మనస్సు పెట్టి వినాలి. కేవలం మనం ఇలా కూర్చొని వింటేనే సరిపోదు. మనస్సు పెట్టి వింటే ఆయన మన మనస్సులోకి ఆయన వాక్యాన్ని పంపుతాడు. అప్పుడు చక్కగా మనం ఆయన వాక్యాన్ని వింటాము. ఆ వాక్యం ద్వారా మనము బలపరచబడతాము. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. ఆయన జన సమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరునున్న బెత్సయదాకు ముందుగా వెళ్ళండని ఆయన వారిని వీడు కొలిపి, అంటే పంపించి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. అందరూ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. అందరూ చెప్పాలి. దేవా మాతో మాట్లాడు దేవా, దేవా మా అందరితో మాట్లాడు దేవా, దేవా మాతో మాట్లాడు దేవా, దేవా మా అందరితో మాట్లాడు దేవా. హల్లెలూయా. అందరూ హుషారుగా 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య లేఖన భాగంలో మనం గమనిస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్యునిగా, మానవునిగా ఆయన జీవించిన దినాల్లో ఆయన అనేక చోట్ల ప్రయాణం చేశారు. అనేక గ్రామాలను సంచరించారు. ఆయన అనేక చోట్లకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. అనేక మంది రోగులను స్వస్థపరిచారు. దయ్యములు పట్టిన వారిని కూడా ఆయన బాగు చేశాడు. ఆయన చేయని కార్యములు మరి కోకొలలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆయన చేసిన కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్త భాగాలలో యేసయ్య చేసిన కార్యాల గురించి కొద్దివే ఉన్నాయి. కానీ యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడంటే, యేసయ్య చేసిన కార్యాలన్నీ బైబిల్లో రాస్తే బైబిల్ సరిపోదంటండి. అందుకని కొద్ది ఆయన అద్భుతాలు కొంచెం మాత్రమే ఇక్కడ ఉన్నాయి, కానీ ఆయన చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి. యేసయ్య అద్భుతమైన దేవుడు. యేసయ్య అసమానుడు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. ఆయన చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి ఆయన జీవించిన దినాల్లో. తండ్రి అయిన దేవుడు యేసయ్యకు అప్పగించిన సమయం ఎంత కాలం అంటే 3.5 సంవత్సరాలే. 3.5 సంవత్సరాల్లో ఆయన సేవ ఎంతో చేయాలి. 3.5 సంవత్సరాల్లో ఆయన శిష్యులను సిద్ధపరచాలి. 3.5 సంవత్సరాల్లో ఆయన అనేక గ్రామాలను సంచరించాలి, అనేక పట్టణాలు తిరగాలి. 3.5 సంవత్సరాల్లో ఆయన చెప్పవలసినవన్నీ, చేయవలసినవన్నీ ఆయన చెప్పాలి, చేయాలి. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుల్ని పిలిచి ఏమంటున్నాడంటే, మీరందరూ తక్షణమే బేత్సయిదా అనే పట్టణానికి వెళ్ళండి అంటున్నాడు. ఏ పట్టణానికి? బేత్సయిదా. శిష్యులందరికీ చెప్పాడు, బేత్సయిదా అనే పట్టణానికి మీరు వెళ్ళాలి అని. సరే మేము వెళ్తామయ్యా అని వాళ్ళు అనే లోపల ఆయన ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళండి నేను రాను అంటున్నాడు. ఏమన్నాడు? మీరు వెళ్ళండి నేను రాను. అదేంటయ్యా, మమ్మల్ని వెళ్ళమంటున్నావు, నువ్వు రాను అంటున్నావు. నువ్వు లేకుండా మేము ఎక్కడికి అడుగు వేయగలం? నువ్వు లేకుండా మేము ఏ ఊరికి వెళ్ళగలం? నువ్వు లేకుండా మేము ఏ ప్లేస్కి వెళ్ళగలం అని వాళ్ళు కొంత అయిష్టంగా ఉన్నారు, అని కొంత వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మేము ఏం వెళ్తాములే అన్నట్లుగా ఉన్నారు. ఇక్కడ మనం ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను అని ఇక్కడ ఒక మాట ఉన్నది. బలవంతం చేసి మరీ దేవుడు పంపాడంటే, బలవంతం చేశాడంటే వాళ్ళకు వెళ్ళాలని ఉంటే బలవంతం చేశాడా, వెళ్ళకూడదని అనుకుంటుంటే బలవంతం చేశాడా? వెళ్ళాలని ఉండేటట్టయితే బలవంతం ఏం చేయక్కర్లా, చక్కగా పంపచ్చు. వాళ్ళకు వెళ్ళాలని లేదు. ఎందుకు వెళ్ళాలని లేదు? వారితో యేసయ్య రానంటున్నాడు. నేను రాను కానీ మీరు వెళ్ళండి అంటున్నాడు. వాళ్ళకు వెళ్ళాలని లేదు, అయినా వెళ్ళమంటున్నాడు. వెళ్ళాలని లేనప్పుడు, మేము వెళ్ళలేమన్నప్పుడు దేవుడు ఆపచ్చుగా. అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు కొన్ని చోట్లకి మనల్ని బలవంతంగానైనా ఆయన ఏం చేస్తాడు? పంపిస్తాడు. దేవునికి స్తోత్రం.
కొన్నిసార్లు కొన్ని స్థలాలు మనకి ఇష్టం ఉండవు, కొన్నిసార్లు కొంతమంది మనుషులు మనకి ఇష్టం ఉండరు, కొన్నిసార్లు కొన్ని అలవాట్లు మనకి ఇష్టం ఉండవు. మనకి ఇష్టం లేకపోయినా కూడా దేవుడు ఏమంటాడంటే ఆ చోటుకి వెళ్ళు అంటాడు. మనకిష్టం ఉండదు, ఆ చోటుకి వెళ్ళు అంటాడు, అయినా వెళ్ళాలి. మనకిష్టం ఉండదు, వాళ్ళతో మాట్లాడు అంటాడు, అయినా వాళ్ళతో మాట్లాడాలి. మనకిష్టం ఉండదు, అక్కడ ఉండు అంటాడు, అయినా మనం అక్కడ ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో నా ప్రియ దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే కొన్ని ఎగ్జాంపుల్స్ నేను టూకీగా చెప్పి నేను వాక్యంలోకి వెళ్తా. దేనికి సంబంధించి నేను టూకీగా చెప్తాను అంటున్నానంటే, కొన్నిసార్లు మనకిష్టం లేని వాటిని దేవుడు ఏం చేయమంటాడంటే, నీకు ఇష్టం లేదా ఆ ఊరికి వెళ్ళి అంటాడు. దేవా నాకు ఇష్టం లేదంటే, నాకిష్టం నువ్వు వెళ్ళు, నాకిష్టం కదా నువ్వు వెళ్ళు అని అంటాడు. అలా బైబిల్లో మనం చూస్తే యోనాని ఎక్కడికి వెళ్ళమంటున్నాడండి చెప్పండి? నినివేకి వెళ్ళమంటున్నాడు. యోనాకు నినివే వెళ్ళటం ఇష్టం అంటారా కష్టం అంటారా? కష్టం. నినివే ప్రజలు దుర్మార్గులు, నినివే ప్రజలు మూర్ఖులు, నినివే ప్రజలు హంతకులు, నినివే ప్రజలు మంచివారు కాదు, నినివే ప్రజలు భయంకరులు. ఆ పట్టణం దగ్గరికి వెళ్ళమంటున్నాడు యోనాను దేవుడు. వాళ్ళు మూర్ఖులు, భయంకరులు, దుర్మార్గులని, నరహంతకులని దేవుడికి తెలీదా? తెలుసు. మీరు కాస్త రిప్లై ఇస్తే నేను కాస్త సప్లై ఇస్తా. నమ్మిన వాళ్ళు స్తోత్రం చూద్దాం, హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు, బహు ఆసక్తిగా నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం చూద్దాం, హల్లెలూయా. ఇద్దరు లేచారు. కాస్త వాక్యం మీరు శ్రద్ధగా మైండ్స్ పెట్టండి. ఈరోజు దేవుడు ఓ ప్రత్యేకమైన కోణంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ కూడా ఏంటంటే, మనకిష్టమైనవి కొన్నిసార్లు దేవునికి ఇష్టం అవ్వవు, దేవునికి ఇష్టమైనవి కొన్నిసార్లు మనకి ఇష్టం అవ్వవు. అయినా దేవుని కోసం మనకిష్టం లేని వాటిని కూడా మనం ఇష్టంగా తీసుకోవాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దేవుడు ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుడు ఈ రోజున మాట్లాడబోతున్నాడు. యోనాకు ఆ ఊరు వెళ్ళటం ఇష్టం లేదు, అయినా దేవుడు బలవంతంగానే పంపించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యోనాకు ఆ ఊరు వెళ్ళటం ఇష్టం లేక తర్షీషు వైపు పారిపోయాడు, ఓడెక్కాడు. దేవుడు ఎలాగైనా ఆ ఊరికి పంపించాడా లేదా? నినివేకి సముద్రంలో దూకినప్పుడు మరలా చేపను పంపించి, చేప నోటులోకి పంపించి 3 రోజులు ఆ చేప కడుపులో ఉండేటట్టు చేసి మరణాన్ని కూడా తప్పించి ఎలాగైనా నినివేకి చేర్చాడు. ఈ రోజున మందిరంలో కూర్చున్న వాక్యం ఆలకిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కొన్ని ఊర్లు ఇష్టం ఉండవు, నీకు కొన్ని స్థలాలు ఇష్టం ఉండవు, నీకు కొంతమంది మనుషులు ఇష్టం ఉండరు, నీకు కొన్ని అలవాట్లు ఇష్టం ఉండవు, నీకు కొన్ని కుటుంబాలు ఇష్టం ఉండవు. అయినా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వెళ్ళా అక్కడికి అంటాడు. అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ శిష్యులు, దేవా నీవు రాకుండా మేము ఆ ఊరికి ఏం వెళ్తామయ్యా, బేత్సాయా దగ్గర మేము వెళ్ళమయ్యా అంటే, వెళ్ళు, మా వల్ల కాదయ్యా అంటే, మీరు వెళ్ళాల్సిందే అని దేవుడు ఏం చేశాడు? బలవంతం చేసి మరి పంపాడు. కొన్నిసార్లు మన పిల్లలు స్కూల్కి వెళ్ళటం, మేము ఈరోజు వెళ్ళమమ్మా అని అంటే మనం ఏం చేస్తాం? బలవంతంగానైనా పంపిస్తాం. అవసరమైతే కొట్టి మరీ పంపిస్తాం, అవసరమైతే బెత్తం వాడైనా పంపిస్తాం. ఎందుకు? వాడు స్కూల్కి వెళ్ళటం మనకు కావాలి, వాడు బడికి వెళ్ళటం మనకు కావాలి, వాడు వెళ్ళనంటే ఎలాగని మనం వదిలేయం, అంతటితో బలవంతం చేస్తాం. ఎందుకు? బలవంతం చేసి పంపించేది పాడవటానికి కాదండి, బాగుపడటానికి. యోనాను బలవంతంగా పంపించాడు, శిష్యులను కూడా ఇక్కడ బలవంతంగా పంపిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కూడా కొన్ని స్థలాలు నీకు ఇష్టం ఉండవు, నీకు కూడా కొంతమంది మనుషులు ఇష్టం ఉండరు, నీకు కూడా కొన్ని ఊర్లు ఇష్టం ఉండవు, నీకు కూడా కొన్ని కుటుంబాలు ఇష్టం ఉండవు, నీకు కూడా కొన్ని అలవాట్లు ఇష్టం ఉండవు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వెళ్ళి ఆ ఊర్లో ఉండేళ్ళు, వెళ్ళి ఆ కుటుంబం దగ్గర ఉండేళ్ళు, వెళ్ళి ఆ అలవాట్లు నీకు ఇష్టం లేవా? నాకిష్టం, వెళ్ళి ఆ పని చెయ్యి అని అంటాడు. ఎందుకో మన సంఘబిడ్డ ఒకరు నాకు జ్ఞాపకం వస్తున్నాడు, నేను చెప్తాను వినండి. మన సన్నిధిలో ఓ యవన బిడ్డను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ యవన బిడ్డకి చేపలంటే ఇష్టం ఉండవాడికి. వాక్యంలో సందర్భాన్ని బట్టి గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా, ఏమనుకోకండి. చేపలంటే ఇష్టం ఉండవు, చేపలు తినాలంటే ఇష్టం ఉండవు, చేపలు చేయాలంటే ఇష్టం ఉండవు. ఏమండి, చేపల కూర తినాలన్నా, చేపల పులుసు తినాలన్నా అసలు వాడికి నచ్చదు. కానీ కోడి మాంసం అంటే భలే ఇష్టం. కోడి పులుసు తినాలన్నా, కోడి ఫ్రై తినాలన్నా ఏమండి భలే ఇష్టం. కానీ చేపలు ఇష్టం ఉండవు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ యవనస్తుడిని
ఇష్టం లేని చోటుకే పంపాడు, ఇష్టం లేని పని అప్పగించాడు, ఇష్టం లేని ప్లేస్లోనే వాడి భవిష్యత్తు ఎక్కడ పెట్టాడంటే వాడికి ఇష్టం లేని ప్లేస్లో పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ పని ఇష్టం లేదో ఆ పని చేయమన్నాడు, ఇప్పుడు వెళ్ళి చేస్తున్నాడు. 10 రోజులు వెళ్ళాడు, తల్లిని, తండ్రిని, అన్నను, కుటుంబాన్ని, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. కొంతమంది అంటారు ఈడేమేమంటాడులే, 3 రోజుల్లో వచ్చేయడా చూద్దామని అంటున్నారు కొంతమంది అంటున్నారు అమ్మని, నాన్నని, అన్నను విడిచిపెట్టి అసలు ఎక్కడికి వెళ్ళనోడు వీడు వెళ్ళాడా, అసలు వీడు ఎన్ని రోజులు ఉంటాడు చూద్దామండు, నెల తిరిగేసరికల్లా వచ్చేడు వీడు అనుకుంటున్నారు కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా వాడికి ఇష్టం లేదయ్యా ఆ పని చేయటం, కానీ నువ్వు పంపావు. వాడికి ఆ పని చేయటం ఇష్టం లేదు, వాడికి ఆ ఆహారం తింటం ఇష్టం లేదు, వాడికి ఆ కూర కూడా ఇష్టం ఉండదు, వాడు ఎలా ఉంటాడో ప్రభువా ఆ బిడ్డ నిలిపయ్యా అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక పక్క 10 రోజులు 15 రోజులు అయిన తర్వాత వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, నాన్న కష్టంగా ఉంది నాన్న, నేను వచ్చేయాలనుకుంటున్నానా అని నాన్నతో అన్నాడు. నాన్న అన్నాడు, బుద్ధిగా వచ్చే నాయన, వచ్చిన తర్వాత నీకు మాత్రం నువ్వు పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు నీకు ఇవ్వని కోటింగ్ ఒకటి ఉంటది. ఆ కోటింగ్ నీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇస్తా. ఆ పర్ఫెక్ట్ కోటింగ్ ఏంటంటే బహుభయంకరమైన కఠినమైన పని నీకు అప్పగిస్తా, ఆ పని చేస్తావా, బహుభయంకరమైన పని. అదేంటి నన్ను అలా అంటున్నావంటే మరి ఇంకేమనాలరా, దేవుడు నీకు ఒక పని అప్పగించాడు, ఆ పని దగ్గర నువ్వు ఉండాలి, కానీ నువ్వు వచ్చేస్తానంటే ఎలాగానంటే మరి ఏమనుకున్నాడేమోనండి, ఉండిపోయాడు. 10 రోజులు కాదు, నెల రోజులు కాదు, 2 నెలలు, 2 నెలలు కాదు, 3 నెలలు. ఇప్పుడు శాలరీ సంపాదిస్తున్నాడు, నెలకు వచ్చి 15,000 సంపాదిస్తున్నాడు, తన తల్లిదండ్రులకు పంపిస్తున్నాడు. ఓ దైవజనునిగా మాకు దశంభాగం పెడుతున్నాడు. మొదటి శాలరీ మాకు, మరి వాడు దశంభాగం ప్రథమ ఫలము మరి ఒక దైవజనుని కుటుంబాలకు వాళ్ళు ఇచ్చారు. మరి ఆ వ్యక్తి, మరి ఆ యవన బిడ్డ తనకిష్టం లేని పని దగ్గరే దేవుడు ఎందుకు పెట్టాలి అంటే, కొన్నిసార్లు దేవుడు మనకు కొన్ని పనులు ఇష్టం లేకపోయినా దేవుడు అక్కడే ఉంచుతాడు. మనకు కొంతమంది నచ్చకపోయినా దేవుడు అక్కడే పెడతాడు. మనకు కొన్ని ఊర్లు నచ్చకపోయినా దేవుడు ఆ ఊర్లోనే ఉండమంటాడు, బలవంతంగానైనా ఉండమంటాడు. మనం ఉంటే మనం ఏమవుతాం తెలుసా, మనం బాగుపడతాం. చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు, శోధనల సమయములో కృపా సత్యమిచ్చావు. శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు, శోధనల సమయములో కృపా సత్యమిచ్చావు. నిన్నెలా మరుతును యేసయ్యా, చెప్పనోటని, నిన్నెలా మరుతును యేసయ్యా, నా జీవితాంతము నేను ఆరాధింతును, నా జీవితాంతము నేను ఆరాధింతును. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము, నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా, నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా. యేసయ్యా నీవే మాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. క్రీస్తు మహారాజుకి, యూదుల రాజుకి 2 చేతుల పైకి చెప్పండి, బాగుపడతారు మీరు. రాజుల రాజుకి బాగుపడాలని లేదా, బాగుపడండి. ఎన్నాళ్ళు ఎలా ఉంటారు వినండి. ఈరోజు నేను చెప్పిన సందేశం ఏందండి, దేవుడికి కొన్ని ఇష్టమైనవి మనకు కొన్ని ఇష్టం ఉండవు. మనకిష్టం ఉండేవి కొన్ని దేవునికి ఇష్టం ఉండవు. మన ఇష్టాలు ఒకలాగా ఉంటాయి, దేవుడి ఇష్టాలు ఒకలాగా ఉంటాయి. మన కోరికలు ఒకలాగా ఉంటాయి, దేవుని కోరికలు ఒకలాగా ఉంటాయి. మన ఆలోచనలు ఒకలాగా ఉంటాయి, దేవుడి ఆలోచనలు ఒకలాగా ఉంటాయి. శిష్యులకి వెళ్ళటం ఇష్టం లేదు, దేవుడు ఒప్పుకోట్ల, మీరు వెళ్ళాల్సిందే అంటున్నాడు. మీరేమీ అనుకోకుండా ఉంటే నేను నా వ్యక్తిగత సాక్ష్యం ఒక 5 నిమిషాలు చెప్తా. మీరేమీ అనుకోకుండా ఉంటే, అనుకుంటారా అనుకోరా, అనుకోము అన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
మేము ఏదో ఒకటి అనుకుంటాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినండి, వాస్తవానికి మా నాన్నగారు ద్వారా సేవ ప్రారంభమైంది. ఇది అందరికీ తెలిసినదే. దాదాపు 25 సంవత్సరాల నుండి ఈ గడ్డ మీద ఈ ప్రాంతంలో పరిచర్య ప్రారంభమైంది. సేవ ప్రారంభం మా నాన్నగారితో అయినా సేవ ముగింపు మా నాన్నగారితో అయిపోద్దని అనుకున్నాం మేము. సేవ ప్రారంభం నాన్నగారితో అయినా సేవ ముగింపు నాన్నగారితో అయిపోద్దని అనుకున్నాం. కానీ నేను అసలు సేవ చేస్తానని, నేను అసలు పాస్టర్ అవుతానని, నేను ఇలా నిలబడి వాక్యాలు చెప్తానని అసలు నేను కల్లో కూడా అనుకోలే. కల్లో కూడా అనుకోలే. నా చిన్నతనం నుండి నా బాల్య దినాలన్నీ ఈ ఊరిలో ఉన్న కాటంగారి కుటుంబాలు చూశారు. వాళ్ళకు తెలుసు నన్ను చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని తిరిగిన వాళ్ళు వీళ్ళందరితో నేను మాట్లాడాలన్నా కూడా నాకు సిగ్గు. ఉన్నాయి మౌతుంటేనే రికార్డ్ అయ్యేది. వీళ్ళందరితో నేను మాట్లాడాలన్నా నాకు సిగ్గు. ఎందుకంటే నాకు ఇష్టం ఉండేది కాదు ఈ స్థలాల్లో ఉండటం. నా వరకు మా అమ్మకి ఇష్టమై మా నాన్నకి ఇష్టమై నాకు ఉండేది కాదు. నేను ఎంతకాడికి మా బంధువుల దగ్గర, లేకపోతే మా ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే నేను వైజాగ్ వెళ్ళిపోవటము, ఇంజనీరింగ్ చదవటానికి అక్కడే ఉండిపోయేవాడిని. ఎందుకంటే ఈ ఊరు కానీ ఈ ప్రజలు కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నా వ్యక్తిగత ఇన్నర్ ఫీలింగ్ కూడా నేను బయట పెడుతున్నాను చెప్తున్నాను, వినండి. ఎందుకంటే వీళ్ళు మత్తికారులని, జాలర్లని, చేపలు పట్టే వాళ్ళని, వాళ్ళ వస్త్రాలు కానీ వాళ్ళు కానీ కొంచెం మురిగ్గా ఉంటారన్న భావంతో ఉండేవాడిని. నేను అసలు మాట్లాడేవాడిని కాదు సరిగ్గా. కొంతమందికి తెలుసు, కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎంత పలకరించినా నేను అసలు పలికేవాడిని కాదు. మౌనంగానే ఉండేవాడిని. నేను అసలు ఇష్టపడేవాడిని కాదు. అలా వైజాగ్ ప్రాంతానికి వెళ్ళిపోయాను ఇంజనీరింగ్ చదవటానికి. 5 years ఇంజనీరింగ్లో ఉన్నాను, వైజాగ్లో ఉన్నాను, బీటెక్ కంప్లీట్ చేశాను. అయితే ఇప్పుడు నాకు ఏ ఊరు బాగా ఇష్టమైపోయింది? వైజాగ్ ఇష్టమైపోయింది. అందమైన పట్టణం కదండి విశాఖపట్నము, గొప్ప సిటీ కదండి. అక్కడున్న కల్చర్ కానీ, అక్కడున్న ప్రజలు కానీ, అక్కడున్న నీట్నెస్ కానీ, అక్కడున్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వాళ్ళు ధరించే వస్త్రాలు కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ నాకు ఎంత ఇష్టమైపోయినాయి. ఇక నేను అప్పుడు అనుకునేవాడిని వైజాగ్ చూసినప్పుడల్లా, పుడితే ఇలాంటి ఊర్లో పుట్టాలరా, అద్భుతమైన అందమైన పట్టణం కదా, ఉంటే ఈ ఊర్లో ఉండాలి, పెరిగితే ఈ ఊర్లో పెరగాలి, జాబ్ చేస్తే ఈ ఊర్లో చేయాలి అని నేను అనుకునేవాడిని. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఓహో, ఇలా అనుకుంటున్నావంటరా, పుడితే ఈ ఊర్లో పుట్టాలనుకుంటున్నావా, వైజాగ్లో జాబ్ చేస్తే ఈ ఊర్లో చేయాలనుకుంటున్నావా, ఉంటే ఈ ఊర్లో ఉండాలనుకుంటున్నావా, నీ మీద నాకున్న ఆలోచనలు ఎన్నో ఉంటే నువ్వు ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఎలా అని దేవుడు ఏం చేశాడు తెలుసా? బీటెక్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు ఈ ఊర్లో ఉండాలి, నువ్వు ఇక్కడ సేవ చేయాలి, నువ్వు ఇక్కడ నా పని చేయాలి అని ఆయన అంటున్నాడు. అదేంటయ్యా, నాకు అసలు ఇక్కడ ఉండటం ఇష్టం లేదంటే, నీకు ఉండటం ఇష్టం లేదేమో కానీ నిన్ను ఉంచటం నాకు ఇష్టం. దేవునికి స్తోత్రం. వీళ్ళతో నువ్వు మాట్లాడటం నీకు ఇష్టం లేదేమో కానీ వీళ్ళ మధ్య నువ్వు సేవ చేయటం నాకు ఇష్టం. వీళ్ళ కొరకు నువ్వు అంగలార్చాలి, వీళ్ళ కొరకు నువ్వు ప్రార్థించాలి, వీళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళి కలవాలి, ప్రార్థనలు చేయాలి అని దేవుడు నాకు బాధ్యత అప్పగిచ్చాడు. నాకు ఇష్టం లేదయ్యా, నేను ఉండలేనయ్యా నేను చెప్పానండి. కానీ దేవుడు ఒప్పుకోలా. ఏ ఊర్లో ఉండకూడదు అనుకున్నానో, ఏ ప్రజలను కలవకూడదు అనుకున్నానో, ఏ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయకూడదు అనుకున్నానో, ఏ ప్రజలను కలిసి ముచ్చటించకూడదు అనుకున్నానో, దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ప్రజల మధ్య పెట్టేశాడు. ఈరోజు ఆ ప్రజల దగ్గరికి రోజుకు ఒకసారైనా వెళ్ళి ఏం చేస్తుంటానండి? ప్రార్థనలు చేస్తుంటానండి. రోజు ఇళ్ళకెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ ముఖాన్ని చూసి ప్రార్థనలు చేస్తుంటానండి. రోజు ఉదయాన్నే తెల్లవారుజామున లేచి మోకాలు లేసి మందిరంలోకి వచ్చి 4 గ్రామాల కొరకు ప్రార్థన చేస్తానండి. ఇష్టంగా అంటారా? ఇప్పుడు ఇష్టమైపోయింది. ఓ తమ్ముడు ఇలా అంటున్నాడు, నేను అసలు ఆ రోజు మా విశ్వాసుల దగ్గరికి వెళ్తే కానుకల కోసం వెళ్ళారని అనుకుంటారన్నా, నేను అసలు వెళ్ళనన్నా, వాళ్ళు పిలిస్తే తప్ప నేను వెళ్ళనన్నా అన్నాడు. ఓ పాస్టర్ గారు పేరు ఎందుకులే, నేను నా విశ్వాసుల దగ్గరికి కానుకల కోసం నేను వెళ్ళనండి. వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చినా తాగొచ్చేస్తా, మజ్జిగ ఇచ్చినా తాగొస్తా, గంజి నీళ్ళు ఇచ్చినా తాగొచ్చేస్తా, కానుకిస్తే తీసుకొని వస్తా. అసలు ఏమీ ఇవ్వలేదా?
ప్రార్థన చేసి వచ్చేస్తా. స్తోత్రం చూద్దామండి ఒకసారి. హల్లెలూయా. నేను వెళ్ళేది దేనికి అంటే దేవుడు నాకు బాధ్యత అప్పగించాడు. వెళ్ళి వాళ్ళని కలు ప్రార్థన చేయి, వాళ్ళు ఎలా ఉన్నారేంటో తెలుసుకో అని. నాకు ఇష్టం లేని ఊర్లో నన్ను దేవుడు నిలిపేశాడు. నాకు ఇష్టం లేని పని, సేవ అంటే అసలు నాకు ఇష్టం ఉండదండి, ఆ పనే నాకు అప్పగించాడు. ఇంటికి వెళ్ళి సంచి పట్టుకొని వెళ్ళి ప్రార్థన చేయన్నాడు. నన్ను నా తల్లిదండ్రులు ఇలా పెంచలేదు. నన్ను అసలు ఒక సంచి ఇచ్చేవాళ్ళు కాదు, ఒక బకెట్ ఇచ్చేవాళ్ళు కాదు, ఏమండి ఒక కొట్టుకు పంపేవాళ్ళు కాదు. ఈరోజు ఆ దేవుని సేవ అంత ఇష్టమైపోయింది. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, కొన్నిసార్లు కొన్ని పనులు మనకి ఇష్టం ఉండవు, కొన్ని ఊర్లు మనకి ఇష్టం ఉండవు, కొంతమంది మనుషులు మనకి ఇష్టం ఉండరు, కొన్ని పరిస్థితులు మనకి ఇష్టం ఉండవు. కానీ మనల్ని సృజించిన మన సృష్టికర్త అయిన మన యేసయ్యకు ఇష్టమైనప్పుడు, మనకిష్టం లేకపోయినా కూడా మన దేవునికి ఇష్టమైనప్పుడు మనం ఏం చేయాలి? వాటిని తీసుకోవాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శిష్యులకి ఇష్టం లేదు, మేము ఆ ఊరు వెళ్తాం అని అంటుంటే దేవుడు అన్నాడు మీరు వెళ్ళాలంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు. వివాహం చేసుకున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, చెల్లులారా, నువ్వు పెరిగిన ఇంటిలో ఎంతో సౌమ్యంగా పెరుగుండొచ్చు, ఎంతో సుఖంగా పెరుగుండొచ్చు. మీ తల్లిదండ్రులు ఎంతో గారాబంగా నిన్ను పెంచి ఉండొచ్చు, గారాబంగా నిన్ను చూసి ఉండొచ్చు. అటువంటి సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఒక వివాహం చేసి నిన్ను ఒక 5 చేతుల్లో నిన్ను పెట్టినప్పుడు ఆ ఇల్లు నువ్వు అనుకున్నట్లుగా ఉండకపోవచ్చు. ఆ కుటుంబం నువ్వు అనుకున్నంత ఇష్టంగా ఆ కుటుంబం నిన్ను చూసి ఉండకపోవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వివాహం కాకముందు నీ తల్లి, నీ తండ్రి, నీ కుటుంబం నిన్ను గారాబంగా చూశారు. వివాహం అయిన తర్వాత నీకు పరిస్థితులన్నీ మారిపోయారు, స్థితిగతులు మారిపోయారు. భర్త గాని, అత్త గాని, మామ గాని, మరిది గాని, బావగారు గాని, తోడుకోడలు గాని, తోడబుట్టిన వాళ్ళు గాని ఎవ్వరు కూడా నీతో ప్రేమగా మాట్లాడట్లా. టోటల్ గా రివర్స్ అయిపోయింది. వివాహం కాకముందు నీ లైఫ్ ఒకలాగా ఉంది, వివాహం అయిపోయిన తర్వాత నీ లైఫ్ మరోలా ఉంది. ఇప్పుడు నీకు అనిపించింది ఏమిటో తెలుసా? నాకు వివాహం అయిన ఈ కుటుంబంలో ఉండటం నాకు ఇష్టం లేదు. అయితే ఏంటి? నీకు వివాహమైన నీ కుటుంబంలో నీకు ఇష్టం లేనప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బలవంతంగానైనా నువ్వు ఆ కుటుంబంలో ఉండు, బలవంతంగానైనా నీ భర్తతో కాపురం చేయి, బలవంతంగానైనా ఇదిగో నీ ఇంటి వారితో ఉండు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మన పరిస్థితులు ఇష్టం లేనప్పుడు, దేవుడికి ఇష్టమైనప్పుడు, మనకి ఇష్టం లేని వాటిని కూడా దేవుని కోసం నువ్వు ఇష్టంగా తీసుకుంటే విషయాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఔషధంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విషపూరితమైనటువంటి మనుషులను కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఔషధంగా మారుస్తాడండి. ఆయన నినివే పట్టణం వెళ్ళటం యోనాకి ఇష్టం లేదు, కానీ దేవుడికి ఇష్టం. యోనా వెళ్ళాడు. నినివే పట్టణస్తులు అందరూ విషపూరితమైన మనుషులు, కానీ ఏం చేశారండి? యోనా వెళ్ళి సువార్త ప్రకటించగానే ఏమైపోయారు? వాళ్ళందరూ విషపూరితమైన మనుషులే. మారిపోలేదా? నరహంతకులే మారిపోలేదా? గోనె పట్టు ధరించుకొని ప్రార్థనలు చేయలేదా? ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ అత్తగారి ఇల్లైనా, నీ బంధువుల ఇల్లైనా, నీ కుటుంబీకులలో ఉండే ఇల్లైనా, నీ రక్త సంబంధికులైనా నీతో ఇష్టంగా మలుచుకోపోనంత మాత్రాన నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? వెళ్ళు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు ఈ రోజున వాక్యం కొరకు నేను ప్రార్థిస్తే ఈ వాక్యమే దేవుడు తీసాడండి. ఏంటి దేవా చెప్పమంటావంటే నువ్వు చెప్పాలి అంతే. నా బిడ్డలతో నేను మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడు అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నా దేవుని సన్నిధిలో కూర్చున్న వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని జనాంగమా, నీకు కొన్ని ఊర్లు ఇష్టం ఉండవు, కొన్ని కుటుంబాలు ఇష్టం ఉండవు, కొన్ని ఇల్లులు ఇష్టం ఉండవు. అయినా అది దేవుడికి ఇష్టమైనప్పుడు నువ్వు తీసుకో. దేవుడికి ఇష్టమైనప్పుడు నువ్వు బయలుదేరెళ్ళు. దేవునికి ఇష్టమైనప్పుడు అది నీ ఇష్టంగా మార్చుకొని దేవుని కోసం నువ్వు తల వంచి ఆయన చిత్తాన్ని నెరవేర్చడం నాకు ఇష్టమని నువ్వు వెళ్ళు. తండ్రి అయిన దేవుడు అయిన యెహోవా పరలోకంలో ఒక మీటింగ్ పెట్టాడు. దేవదూతలందరినీ కూర్చోబెట్టాడు, పెద్దలందరినీ కూర్చోబెట్టాడు. ప్రధాన దూతలు మికాయేలు, రఫాయేలు, కిరణ్ రాజా మెలకుతోనే ఉన్నావా, నిద్రలో ఉన్నావా? తల దించితే కనుమూతబడిందేమని అనుకున్నాను రాజా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవదూతలందరినీ కూర్చోబెట్టి దేవుడు ఒక మీటింగ్ పెట్టాడు. ఏమిటో తెలుసా? అప్పటికి సృష్టి ఇంకా ప్రారంభం కాల. నేను ఒక పని అప్పగిస్తాను, చేస్తారా అన్నాడు.
ప్రధాన దూతలు గాబ్రియేలు, మికాయేలు, రఫాయేలు వీళ్ళందరూ వచ్చారు. పెద్దలు, 9 పెద్దలు వచ్చారు. దేవదూతలు, కోట్ల కొలది దేవదూతలు వచ్చారు. ఏంటి తండ్రి ఏం చేయమంటావంటే, తండ్రి అయిన దేవుడు ఏమన్నాడంటే, నా పాపంలో ఉన్నారు, ఆ మౌతి కాస్త నా ప్రజలు శాపంలో పడి ఉన్నారు, వీడికి ప్రతిదీ చెప్పాలి, అన్ని A to Z తో సహా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాస్త హుషారుగా చెప్పండి, హల్లెలూయా. నా ప్రజలు పాపంలో ఉన్నారు. ఎవరితో చెప్తున్నారండి? కరెక్ట్గా చెప్పారంటే వాక్యం విన్నట్టే, లేకపోతే వాక్యం ఈ చెవితో విని ఈ చెవితో పోయినట్టే. యెహోవా దేవుడు దేవదూతలతో చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? భూలోకంలోనా పరలోకంలోనా? పరలోకంలో. నా ప్రజలు పాపంలో ఉన్నారు, నా ప్రజల మీద ఉన్న పాపం అంతా పోవాలి. అయితే మీలో ఒకరు వెళ్ళి సిలువ ఎక్కాలి అన్నాడు. సిలువ మీద వేలాడాలి, ప్రాణం పెట్టాలి అన్నాడు. ప్రజలందరి కొరకు చనిపోవాలి అన్నాడు. అప్పటి వరకు దేవదూతలు ఆసక్తిగా విన్నారు. ఒక్కసారిగా దేవదూతలు సైలెంట్ అయిపోయారు. ఎందుకు? ఆ పని చేయటం వాళ్ళకి ఇష్టం లేదు. అప్పటి వరకు ప్రధాన దూతలు అందరూ బాగానే ఉన్నారు. సిలువ ఎక్కాలనగానే ప్రధాన దూతలు ఇష్టం లేకుండా సైలెంట్ అయిపోయారు. అప్పటి వరకు పెద్దలు కూడా బాగానే మాట్లాడారు. సిలువ ఎక్కాలి, చనిపోవాలనగానే వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. సెరూబులు, కెరూబులు, 6 రెక్కలు గల దేవదూతలందరూ, కోట్ల కొలది దేవదూతలందరూ నిశ్శబ్దం అయిపోయారు. దాన్నే బైబిల్ గ్రంథంలో 39 పుస్తకాల తర్వాత పాత నిబంధన కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత మత్తయి సువార్తకి ప్రారంభమైంది. మీరు బైబిల్ తర్వాత చూడండి, మలాకి పుస్తకానికి మత్తయి సువార్తకి మధ్యలో ఓ తెల్లటి పేపర్ ఖాళీగా ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? 400 సంవత్సరాలు పరలోకమంతా నిశ్శబ్దం అయిపోయిందంట. ప్రవచనాలు లేవు, ప్రవక్తుల మాట్లాడాల, అభిషిక్తుల మాట్లాడాల, పరలోకమంతా నిశ్శబ్దం అయిపోయిందంట. ఈ నిశ్శబ్ద కాలాన్ని ఓ టెస్టిమనీలో చదివాను. ఏమంటారంటే సైలెంట్ పీరియడ్ ఇన్ హెవెన్. పరలోకమంతా నిశ్శబ్దం, దేవదూతల నిశ్శబ్దం, ప్రధాన దూతల నిశ్శబ్దం, పెద్దల నిశ్శబ్దం, సెరూబులు, కెరూబులు నిశ్శబ్దం. ఎందుకంటే తండ్రి ఒక పని చెప్పాడు, మీరు వెళ్ళి ప్రాణం పెట్టాలని. ఎవరికి ఇష్టం లేదు. నా ప్రజల కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు అని తండ్రి అలా దుఃఖంలో ఉన్నాడు. నా ప్రజలను రక్షించడానికి ఎవరు వెళ్తారు? నా ప్రజలను బాగు చేయడానికి ఎవరు వెళ్తారు? నా ప్రజల్ని మరలా నా యొద్దకు తీసుకొని రావడానికి ఎవరు వెళ్తారు? ఆ ప్రాణత్యాగం ఎవరు చేస్తారు? ఆ సిలువ యాగం ఎవరు చేస్తారని తండ్రి అలా తలదించుకొని ఉన్నప్పుడు 400 సంవత్సరాల తర్వాత కుమారుడైన యేసయ్య తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను వెళ్తాను, నన్ను పంపించు, నేను ప్రాణం పెడతానికి వెళ్తాను అన్నాడు. కొట్టండి చప్పట్లు, కొట్టండి చప్పట్లు. తండ్రి నేను వెళ్తాను, నన్ను పంపించు, నేను వెళ్తాను తండ్రి, నేను సిలువ ఎక్కుతాను తండ్రి, నేను నిండు నా యవ్వన కాలంలో నేను రక్తాన్ని దారపోస్తాను తండ్రి. కుమారుడు నువ్వు వెళ్తావు? అవును నేను వెళ్తాను తండ్రి. దేవదూతలకు ఇష్టం లేదని అందరు ఆగిపోతే, ఇష్టం లేకపోయినా తండ్రి ఇష్టమే నా ఇష్టం అని కుమారుడని యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి పంపితే వచ్చాడు, తండ్రి ఎల్లమంటే వచ్చాడు. తండ్రి కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఎన్ని త్యాగాలు చేశాడు. వివాహం ఉందా యేసయ్య కంటే వివాహం లేదు. సుఖాలు ఉన్నాయా యేసయ్య కంటే సుఖాలు లేవు. సంతోషం ఉందా యేసయ్య కంటే సంతోషం లేదు. మేడలో మిద్దెల్లో ఏమైనా పెరిగాడా అంటే యేసయ్య అదేమీ లేదు. ఆయన జీవించిన జీవితం ఎక్కడండి? పరలోకంలో సింహాసనం మీద కోట్ల కొలది దేవదూతల ద్వారా సింహాసనంలో స్తుతించబడ్డాడు యేసయ్య. మహిమతో నింపబడ్డాడు యేసయ్య. ఆయనకు అంత ఇష్టమైన పరలోకాన్ని విడిచి అయిష్టమైన భూలోకానికి మనుషుల మధ్యకు ఇష్టంగా వచ్చాడే. దేనికోసం తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. సమస్తాన్ని త్యాగం చేశాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు. చివరికి సిలువ మీదకి ఎక్కాడు. నిండు తన యవ్వన కాలంలో తన ప్రాణమే పెట్టాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నేను అంటాను, యేసయ్య ఇష్టం లేకపోయినా కూడా ఇష్టంగా ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణమే పెట్టినాడే. మరి నీకు ఇష్టం లేదంటే అట్లా? నిజమే. కొన్నిసార్లు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండకపోవచ్చు, మనతో సరిగ్గా మాట్లాడే వాళ్ళు ఉండకపోవచ్చు, మనతో ప్రేమగా మసులుకునే వాళ్ళు ఉండకపోవచ్చు. అయినా తండ్రి ఏమంటున్నాడు తెలుసా? నాకిష్టం నిన్ను అక్కడ పెట్టడం, వెళ్ళు.
నాకిష్టం వాళ్ళ మధ్య నిన్ను సేవ చేయటం, వెళ్ళు. నాకిష్టం వాళ్ళ మధ్య నిన్ను సువార్త ప్రకటించమంటాం, వెళ్ళు అన్నప్పుడు ఆయన చిత్తానికి మనం తలవంచి మనం బయలుదేరి వెళ్తే గొప్ప కార్యాలు మన జీవితంలో మన దేవుడు చేయునుగాక. చూడండి ఇంకా వాక్య భాగం 47వ వచనం చదవండి. 6వ అధ్యాయము మార్కు సువార్త 47వ అధ్యాయం చదవండి, వచనం చదవండి. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను, ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారి మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి. ఇప్పుడు మీరందరూ రిప్లై ఇస్తే నేను సప్లై ఇస్తా. ప్రశ్న వేస్తున్నా, శిష్యులకు బేత్సయిదా ఊరు వెళ్ళటం ఇష్టం ఉందంటారా, ఇష్టం లేదంటారా? ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా ఎవరు పంపారు వాళ్ళని? యేసయ్య పంపాడు. మొత్తానికి ఇప్పుడు వీళ్ళకి ఇష్టం లేకపోయినా బయలుదేరారంటారా, బయలుదేరలేదంటారా? బయలుదేరారు. బయలుదేరారు, దోనెక్కారు, కొంత దూరం వెళ్ళారు. మీరందరూ తలలెత్తాలి. బయలుదేరారు, కొంత దూరం వెళ్ళారు. కొంత దూరం వెళ్ళగానే అక్కడ పరిస్థితి ఏమన్నా బాగుందా అంటే బాగోలా. ఒక్కసారిగా ఏమైంది? కిరణ్ రాజా, సముద్రం ఎలా ఉంది? అల్లకొల్లాలంగా ఉంది. కళ్ళు ఎర్రగా మారే, సముద్రం అల్లకొల్లాలంగా ఉంది. గాలి ఎదురైంది, ఏమండి, అలలు తీవ్రత పెరిగింది, ధోని ముందుకు సాగట్లా. తుఫాను హెచ్చరికలేమో అప్పటికప్పుడు ఏమైనా చెప్పారేమో తెలీదు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ప్రశ్న, వీళ్ళు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటారని యేసయ్యకి తెలుసు అంటారా, తెలియదు అంటారా? కిరణ్ రాజా, మీరు ఎవ్వరు చెప్పకండి, మా కిరణ్ రాజు చెప్తాడు. వీళ్ళు ఈ పరిస్థితి ఎదుర్కొంటారని వాళ్ళకి తెలుసు అంటారా, యేసయ్యకి తెలియదు అంటారా? తెలుసు. మరి యేసయ్యకి తెలిసినా ఎందుకు పంపాడు? ఇది నా ప్రశ్న. శిష్యుల్లో ఒక శిష్యుడు ఉంటాడుగా, పేతురు. తొందరపాటు ఎక్కువ కదా, దుడుకు పేతురు కదా, ఉడుకు పేతురు కాదులే, దుడుకు పేతురు కదా. పేతురు అనుకోవచ్చు బహుశా ఈ యేసయ్య ఎప్పుడు ఇంతే, ఆయన వెళ్ళమన్న చోటుకి మనం వెళ్ళకపోతే ఈయన ఒప్పుకోడు. పోనీ ఆయనకి మనకి ఇష్టం లేకపోయినా అడుగేసి మొత్తానికి మనం ముందుకెళ్తే పరిస్థితి అంతా తల్లకొల్లాలం అయిపోయింది. సముద్రం అల్లకొల్లాలంగా మారిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటిరా బాబు? సముద్రం, నడి సముద్రంలో మధ్యలో ఇరుక్కుపోయాము. పంపించినోడేమో కొండ మీద, చెప్పండి, పంపించినోడేమో కొండ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు, పడుకున్నాడు. మనల్ని ఏమో ఈ సముద్రం మీద పెట్టాడు. పంపించినోడేమో కొండ మీద ఉన్నాడు, మనమేమో ఈ నడు సముద్రంలో చిక్కుకుపోయాం. ఇదేం బాధరా బాబు? ముందుకి వెళ్ళలేము, వెనక్కి రాలేము, మధ్యలో ఇరుక్కుపోయామే. పంపించినాడేమో ప్రశాంతంగా ఉన్నాడు, మనమేమో ఈ పోరాటంలో ఉన్నాము. ఇదేం బాధరా, ఇదేమి కర్మరా బాబో అని శిష్యులు అనుకొని ఉండొచ్చు ఒకవేళ. నిజమే కదా నా ప్రియ దేవుని బిడ్డలారా? కొన్నిసార్లు మనం అనుకుంటుంటామే, మనకు కొన్ని ఊర్లు ఇష్టం లేదు, అయినా మన తల్లిదండ్రులు మనల్ని పంపించినప్పుడు అక్కడ పరిస్థితి ఏమీ బాగోదు. అప్పుడు మనం అనుకుంటుంటాం, పంపించిన అమ్మ నాన్న బాగానే ఉన్నారు, పడుతుంది నేను కదా. పంపించిన అమ్మ నాన్న బాగానే ఉన్నారు, కాపురం చేస్తా, కుటుంబంలో అల్లకొల్లాలం అనిపిస్తుంది నేను కదా, పడేది నేను కదా. భలే చెప్తాం మనం కొన్నిసార్లు, బాధపడేది నేను కదా, నా బాధ నీకేం అర్థమైద్దమ్మా, నా బాధ నీకేం అర్థమైద్ది నాన్న, అనుభవిస్తే తెలిసింది, అనుభవించేది నేను కానీ మీరా. ఎంత బాగా చెప్తామండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి ఎవరు నేర్పుతున్నారు పాఠాలు? మెలికి. ఒకప్పుడు పూర్వకాలంలో తల్లిదండ్రులు బిడ్డలకి నేర్పి పంపేవాళ్ళు. ఇప్పుడు కాలం మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది, పొజిషన్ అంతా మారిపోయింది. స్తుతికీర్తన బిడ్డలే తల్లిదండ్రులకి ఏం నేర్పుతున్నారు? పాఠాలు నేర్పుతున్నారు. ఏం పాఠాలు అంటే మూల పాఠాలంట, మూల పాఠాలంట. కుటుంబ పాఠాలు వీళ్ళు నేర్పుతున్నారు తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు నేర్చుకుంటున్నారు, ఓహో అలానా ఇలానా అంటున్నారు. పాపం మా ఇస్తరక్క లాంటి తల్లిదండ్రులు అయితే అవునా నిజమా, అవునంటరా, నిజమా అవునంటరా భలే అంటది. పాపం మా మెల్కిని మాత్రం భలే అంటది. ఇప్పుడు మా మెల్కి అలా పాఠాలు నేర్పేవాడు కాదులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులు ఇప్పుడు ఇంత భయంకరమైన సముద్ర తీర ప్రాంతంలో ఇబ్బందిగా ఉంటే యేసయ్య కొండ మీద ఉన్నాడే. నేను అంటాను, వీళ్ళు ఇంత బాధ అనుభవిస్తారని యేసయ్యకి తెలీదా? తెలుసు. తెలిసినా ఎందుకు పంపాడో తెలుసా? నీ విశ్వాసానికి పరీక్ష. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. రాబోయే దినాలలో నీ కుటుంబంలో ఒక పరీక్ష ఎదురైద్దని, ఒక శ్రమ ఎదురైద్దని, ఒక కష్టము వచ్చిద్దని దేవుడికి తెలుసు. నీ పరిస్థితి నీవు అనుకున్నట్లుగా ఉండదని, నీ ఊహించని రీతిగా నీ కుటుంబంలో ఒక కష్టం వచ్చిందని దేవుడికి తెలుసు.
దేవుడికి సమస్తము తెలుసు. ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములను ఎరిగిన దేవుడు. భవిష్యత్తు ఎలా ఉండుతో మనకు తెలీదు, మన భవిష్యత్తు ఎలా ఉండుతో మన దేవునికి తెలుసు. మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చిందో మనకు తెలీదు, మన దేవునికి తెలుసు. అలాంటప్పుడు మరి ఇలాంటి పరిస్థితి నాకు వచ్చిందే, నేను ముందుకి అడుగేయలేకపోతున్నాను, నేను వెనక్కి రాలేకపోతున్నాను, నా కుటుంబం అంతా తారుమారైపోయింది, నా పరిస్థితి అంతా అల్లకొల్లాలం అయిపోయింది, సముద్రం అనే తుఫానులో చిక్కుకున్నట్లుగా సమస్యలనే తుఫానులో నేను చిక్కుకున్నానే, సమస్య అనే పరిస్థితుల్లో నేను చిక్కబడ్డానే, ఈ పరిస్థితి నుండి నన్ను విడిపించేది ఎవరో అని కొన్నిసార్లు మనం బాధపడుతుంటాం. దేవుడికి అన్నీ తెలుసు. తెలిసినా ఎందుకు ఆయన పంపాడు శిష్యులను అంటే వాళ్ళని పరీక్షిస్తున్నాడు. నేనున్నప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు, నేను లేనప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు, నేను వీళ్ళతో ప్రయాణం చేసినప్పుడు ఎలా ఉన్నారు, నేను వీళ్ళతో ప్రయాణం చేయకుండా వీళ్ళని పంపిస్తే వీళ్ళు ఎలా ఉంటారు, శ్రమ రానప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు, శ్రమ వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు, కష్టం వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు, దుఃఖంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు, సంతోషంగా ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు, ఆవేదనలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ఉంటారని కొన్నిసార్లు దేవుడు శిష్యులను పరీక్షించినట్లుగా మనల్ని కూడా పరీక్షించట్లేదా? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు నీకు పెట్టిన పరీక్ష అనుకోవచ్చుగా, ఇది ఒక పరీక్ష కాలం అనుకోవచ్చుగా. నువ్వు అనుకున్నవన్నీ తారుమారైందంటే దాని అర్థము నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఇదేనేమో. గుర్తెరిగావా? నీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఇదేనప్పుడు ఇప్పుడు ఆ పరీక్షలో పాస్ అవ్వాలా, ఫెయిల్ అవ్వాలా? పాస్ అవ్వాలి. పాస్ అయితే దేవుడు నిన్నేం చేస్తాడు, దీవిస్తాడు. మరి ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలంటే నువ్వు నిలబడాలిగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరీక్షలో శిష్యులందరూ కలవరపడుతున్నారు, దుఃఖంలో ఉన్నారు. మరి పేతురు అనొచ్చేమో, బహుశా అయిపోయావురా మనం ఈ సముద్రంలో పడి సత్యామరా, నిండా మునిగిపోయావురా, అయిపోయిందిరా మన బ్రతుకు అనుకుంటున్న సమయంలో యేసయ్య కొండ మీద నుండి వాళ్ళని చూస్తున్నాడు అంటండి. కొట్టండి చప్పట్లో ఒకసారి. కొండ మీద నుండి వాళ్ళని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. మీరు కూడా పాడండి. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగం, నా యేసయ్యా అతి శ్రేష్ఠుడా, నా యేసయ్యా పాడేదా స్తుతి గానము, కొనియాడేదా నీ నామము. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే. నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే. నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. గురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నువ్వు బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. బోలో కృష్ణ మహారాజ్ కి. రెండు విషయాలు చెప్పి మూడో విషయం చెప్పి ముగింపులోకి వస్తున్నా. నా సందేశాలు ఎక్కువగా మూడుతో ముడిపడి ఉంటాయి. ఎప్పుడు 3 పాయింట్స్ 3 బిట్స్గా నేను తీసుకుంటాను. మొదటి 2 పాయింట్స్ నేను తీసుకున్నది ఏంటంటే, మనకిష్టం లేనివి దేవునికి ఇష్టమైనప్పుడు దేవుని ఇష్టం కోసం మనకిష్టం కానివి కూడా మనం ఏం చేయాలి, తీసుకోవాలి. ఇష్టం కాని ప్రదేశాలకైనా వెళ్ళాలి. రెండోది, దేవుడు
మనల్ని పంపినప్పుడు మన పరిస్థితి అంతా అల్లకొల్లాలంగా ఉన్నప్పుడు మనం అనుకుంటాము, ఏంటి నా పరిస్థితి ఎలా మారింది, దేవుడికి తెలియదా అంటే దేవుడికి తెలిసే పంపాడు. కొన్నిసార్లు దేవుడు తెలిసే మనల్ని ఒక ప్రాంతంలో ఉంచుతాడు. దేవుడికి తెలిసే దేవుడు మనకు ఒక పని అప్పగిస్తాడు. దేవుడికి తెలిసే ఒక ఉద్యోగాన్ని ఇస్తాడు. నువ్వు ఆ కంపెనీలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటావో దేవుడికి ముందుగానే తెలుసు. నువ్వు ఆ కుటుంబంలో ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులను ఎదుర్కొంటావో దేవుడికి తెలుసు. నువ్వు ఆ ఫ్యాక్టరీలో ఎలాంటి ఇబ్బందులు అనుభవిస్తావో ఒకవేళ రాబోయే దినాల్లో దేవుడికి తెలుసు. తెలిసినా ఎందుకు పంపుతాడంటే నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. మరి అప్పుడు అటువంటి సమయంలో మనం ఆ బాధలు అనుభవిస్తూ ఉంటే దేవుడు అలా చూస్తా ఊరుకుంటాడంటే ఊరుకుండడు ఆయన. ఇప్పుడు ఏం చేశాడు? కొండ మీద నుండి కిందకు దిగాడు, కింద నుండి ఇప్పుడు సముద్రం దగ్గరకు వచ్చారు. సముద్రం దగ్గరకు వచ్చి సముద్రం మీద వాళ్ళు బాధపడుతుంటే చూస్తున్నాడు. అరే సముద్రం ఉందగా ఏం వెళ్తామని అనుకున్నాడా? చెప్పండి. నీటి మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి అండి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు. నేను అంటాను, మీకు కొంచెం హాస్యంగా ఉండొచ్చు, కానీ నేను చెప్పాలి ఈ మాట. మనం ఈ ఊరు నుండి పలానా ఊరు వెళ్ళటానికి బైక్ అన్నా కావాలి, బస్సు అన్నా కావాలి, ఈ దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళటానికి విమానం అన్నా కావాలి, లేకపోతే నీటి మీద ఓడన్నా కావాలి. యేసయ్యకి ఓడ అవసరమా? బైక్ అవసరమా? చెప్పాలి అందరూ. బస్సు అవసరమా? కారు అవసరమా? ఆటో అవసరమా? విమానం అవసరమా? హెలికాప్టర్ అవసరమా? యేసయ్యకి ఏమీ అక్కర్లా. ఆయనకు మేఘం జాలు వాహనంగా మార్చుకొని దగ్గరకు రావటానికి. కొట్టు చప్పట్లో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాలి గమనముల మీద ప్రయాణం చేయగలడు మనం ఆరాధించే దేవుడు. మేఘమును వాహనంగా చేసుకొని మేఘవాహనుడుగా రాగలడు మనం ఆరాధించే దేవుడు. నీటి మీద నడవగలడు, నీటిని నేలగా మార్చగలడు, సముద్రాన్ని చల్లార్చిన దేవుడు, తుఫానుని అరికట్టిన దేవుడు, గాలి గమనాన్ని మార్చిన దేవుడు, ఎదురైన ప్రతి గాలిని కూడా గాలిని ఇలా పట్టుకొని తన అరచేతితో బంధించిన దేవుడు. తెలుసా? గాలిని బంధించిన దేవుడు. నీ కుటుంబంలో ఎవరు నీ మీద పై పైన ఎగురుతున్నారో, పై పైన అలలాగా పడుతున్నారో వాళ్ళ దేవుడు పట్టుకొని బంధించలేడా? వాళ్ళని దేవుడు పట్టుకొని మార్చలేడా? ఆ పరిస్థితిని దేవుడు పట్టుకొని చక్కదిద్దలేడా? దేవుడు ఏదైనా చేయగలడుగా. ఆయన నోటి మాటతో గద్దించగానే తుఫాను ఏమైపోయింది? ఆగిపోయింది. తుఫాను లాంటి పరిస్థితిని కూడా ఆయన ఆపగలడగా. కానీ మనలోనే ఉండట్లా. ఏంటో తెలుసా? 3 అక్షరాలు చెప్పండి. ఓతో స్టార్టు, కాతో ఎండు. చెప్పది ఓపిక. 2 అక్షరాలు. ఓతో స్టార్టు, పూతో ఎండు. ఓర్పు. మనలో ఓపిక ఉండట్లా, మనలో ఓర్పు ఉండట్లా. సాతో స్టార్టు, సున్నాతో ఎండు. సహనం ఉండట్లా. కానీ మనకు తొందర ఎక్కువ. ప్రతి దానికి తొందరే. మనం ఉండలేమంటుంటాం, మనం నిలకడగా నిలబడలేమంటుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఓపిక పట్టు, ఓర్పు పట్టు, సహనము పట్టు, నా కొరకు ప్రార్థిస్తూ ఉండు. నీకు పలానా వారు నిన్ను అభ్యంతర పెడుతున్నారా? పలానా ప్రదేశం నీకు ఇష్టంగా లేదా? పలానా ఊరు నీకు కష్టంగా ఉందా? ప్రార్థించు, మోకరించు, కన్నీరు గార్చు, అంగలార్చు. నేను నీ దగ్గరకు రాలేనా? శిష్యుల దగ్గరకు నీటి మీదే నడుచుకొని వచ్చేసాడండి. నీటి మీదే నడుచుకుంటూ వస్తే మన పేతురాన్ని ఏమంటున్నాడు తెలుసా? అయ్యో బాబా పోతో కొంచెం మిమ్మల్ని ఎలక్ట్ చేయడానికి అరిసేలే. ఓరే నేను పోతాను కాదురా, 3.5 ఏళ్ళ నుండి నేను మీ మధ్య నడిచిన నీ ప్రభువునరా. తెల్లటి బట్టలు వేసుకొని నీటి మీద నడుచుకొని వచ్చేస్తా ఉంటే మధ్యరాత్రి వేళ భూతం కాకపోతే ఏమనుకుంటాం దేవా? నేను పోతాను కాదు నాయనా, నేను మీ ప్రభువుని అంటున్నాడు యేసయ్య. 5 రొట్టెలు 2 చిన్న చేపలు మీరు నా చేతికి ఇచ్చారు, ఎన్ని వేల మందికి పంచలేదా? ఆ ప్రభువుని నేను. పేతురు అన్నకి అనుమానాలు ఎక్కువ. నువ్వు నిజంగా భూతం కాకుండా ప్రభువే అయితే నువ్వు నీటి మీద నడిచినట్లు నన్ను కూడా నడిపించు అని ఒక సందర్భంలో అన్నాడు. ఇక్కడ అనలేదు, ఒక సందర్భంలో అంటాడు. మరలా అంటే నీటి మీద కరెక్ట్ ముంచుతాడని. ఈసారి ఏమనలేదండి. యేసయ్య నీటి మీద నడుచుకుంటూ దోణి దగ్గరకు వచ్చాడు, దోణెక్కాడు. ఇక్కడ దోణెక్కి ఏం చేశాడు? ఇది 3వ సందర్భం. నేను ముగిస్తా. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలచి కేకల వేసిరి. అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే వారిని పలకరించి
ధైర్యం తెచ్చుకో, నేనే, భయపడకుడి అని చెప్పి తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సందర్భం, దేవునికి ఇష్టమైనప్పుడు మనకిష్టం లేకపోయినా పంపిస్తాడు. రెండవ సందర్భం, మనకిష్టం లేని సమయంలో మన పరిస్థితి అల్లకొల్లాలంగా మారినప్పుడు దేవుడికి తెలియదా నువ్వు అనుకోవచ్చు. నీ విశ్వాసమునకు కలుగ పరీక్షను గుర్తుపెట్టుకో. మూడవ సందర్భం, నీవు ఎదుర్కొంటున్న పరిస్థితి దగ్గరకు దేవుడే ఏం చేస్తాడు? దిగి వస్తాడు. దేవుడు చేంజ్ చేస్తాడు తెలుసా? నీ మీదకి ఏదైతే లెగుస్తుందో దాన్ని ఏం చేస్తాడు? గాలిని అణిచేడు. మూడో విషయం, గాలిని అణిచాడు. ఎవరు గాలిని అణచగలరు? మనం గాలిని అణచగలమా? గాలిని చూడగలమా? గాలి శబ్దాన్ని, సరిగ్గా శబ్దాన్ని మనం వినగలమా? మొన్న వచ్చిందిగా ఒక తుఫాను. ఏ తుఫాను అయ్యాది? మొందా తుఫాను. మావాడు ఒక పదం అన్నాడు, ఇప్పుడు చెప్పకూడదులే. అది మొందా తుఫాను. ఆ మొందా తుఫాను వచ్చినప్పుడు మన గ్రామంలో మన సన్నిధికి వచ్చే మన సంఘ బిడ్డలందరూ, ఈ ఊరు వాళ్ళందరం కలిసి చర్చిలోనే ఉన్నామండి. చర్చిలోనే ఉన్నాము. సాయంత్రం నుండి చర్చిలోనే ఉన్నాము. రాత్రంతా మందిరంలోనే ప్రార్థన చేసుకుంటా ఉన్నాము. ప్రార్థనలో ఉన్నాము, ఉండిపోయాము. కరెంటు లేదు. ఒక శబ్దం, శబ్దం, బహుభయంకరమైన శబ్దం అండి. అప్పుడే నేను పుట్టిన దగ్గర నుండి ఆ రోజు వరకు కూడా గాలి శబ్దం ఎలా ఉండిద్దా అనిపించింది. ఉదయము 6 గంటల వరకు ఆ శబ్దం ఆగల. బహుభయంకరమైన శబ్దం. చెట్లు పడిపోయినాయి, రేకులు ఎగిరిపోయినాయి, కొన్ని బిల్డింగ్స్ పడిపోయినాయి. ఆ గాలి సౌండ్కు, గాలి శబ్దానికి, గాలి తీవ్రతకు కొన్ని కేటగిరీస్ ఉంటాయి. తుఫానుల్లో 70 కిలోమీటర్ల వేగం, 150 కిలోమీటర్ల వేగం, 300 కిలోమీటర్ల వేగం, ఇలా చెప్తారుగా టీవీలో వార్తలు. 150 కిలోమీటర్ల వేగంతో తుఫాను రాబోతా ఉంది. అల్పపీడనం ఏర్పడింది. బంగాళాఖాతంలో పెను తుఫాను రాబోతా ఉంది. మధ్యకార ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవ్వరూ వేటకి నిలికి వెళ్ళకూడదు. వెళ్ళిన ఎడల వారి మీద హెచ్చరికలు, వాళ్ళ మీద కఠినమైన శిక్ష ఏర్పడుతుంది. అందరూ ఇంట్లోనే ఉండాలి. అందరూ తలుపులు వేసుకుని ఉండాలి. ఎవరో బయటికి రావద్దు. స్తంభాల దగ్గర, చెట్ల దగ్గర ఉండద్దని చెప్తుంటారుగా. 300 కిలోమీటర్ల వేగం అయితే తీవ్ర తుఫాను. నేను అంటాను, తీవ్ర తుఫాను గాలైన 500 కిలోమీటర్ల వేగము తుఫాను గాలైన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ బహుభయంకరమైన గాలిని ఇలా పట్టుకొని, ఇలా బంధించి తుఫాన్ అంతా అణిచివేసేస్తాడు. కొట్టండి చప్పట్లో ఒకసారి. కొట్టండి, కొట్టండి, కొట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులకు సాధ్యం కానిది మన దేవునికి సాధ్యం. గాలిని అణిచిన దేవుడు అండి. మూడో విషయం, నీ మీద తిరుగుబాటు చేస్తున్నది ఏది? దాన్ని అణిచివేస్తాడు ఆయన. నీ మీద రోగం తిరుగుబాటు చేస్తుందా? నీ మీద వ్యాధి నీ శరీరాన్ని ఇదిగో భయపెడుతుందా? నీ ఇంటి వారే నిన్ను భయపెడుతున్నారా? నీ కుటుంబీకులే నీ మీద ఇదిగో ఆందోళనకరంగా మాట్లాడుతున్నారా? నువ్వు వివాహం చేసుకున్న నీ కుటుంబీకులే నీ మీద ప్రేమగా లేకుండా తుఫాను వలె తీవ్రంగా మాట్లాడుతున్నారా? నేను నమ్మిన నా దేవుడు, నువ్వు నమ్మిన నీ దేవుడు, మనం పూజించిన మన దేవుడు ఎలాంటోడో తెలుసా? మన మీద తిరుగుబాటు చేసే వారిని ఏం చేస్తాడు దేవుడు? అణిచివేస్తాడు. యేసోపు మీద తిరుగుబాటు చేశారండి. యేసోపు అన్నలే. యేసోపు అన్నలను దేవుడు తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడు చెప్పండి కాస్త. యేసోపు అన్నలు యేసోపును తిరుగుబాటు చేసి కుంటలో పడేశారు, అమ్మేశారండి. యేసోపు అన్నలను దేవుడు తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాడండి? యేసోపు కాళ్ళ దగ్గరకు నడిపించాడు. నేను అంటాను, నీ మీద ఎవరు తిరుగుబాటు చేసినా నువ్వు ఎదిరించుకో, నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నిన్ను ఎదిరించిన వాళ్ళని నీ పాదాల దగ్గర తీసుకొచ్చి పెడతాడు నా దేవుడు. చప్పట్లు కొడదాము, చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నా దృష్టికి దేవుడు అంటున్నాడు, నా దృష్టికి వ్యతిరేకమైన ఏ ఆయుధము నీ ఎదుట వర్ధిల్లదు అంటున్నాడు. కుటుంబంలో వ్యతిరేకమా, వ్యాపారంలో వ్యతిరేకమా, ఇంటిలో వ్యతిరేకమా, పరిస్థితుల్లో వ్యతిరేకమా, సేవలో వ్యతిరేకమా, మోకాళ్ళేసి ప్రార్థించండి. మూడో విషయం నేను చెప్పేది ఒకటే, మోకాళ్ళేసి ప్రార్థించండి. ఎవరు నీకు వ్యతిరేకంగా ఉన్నారు? ఎవరు నీ మీద దాడి చేస్తున్నారు? దేనికి భయపడుతున్నాడు? దేవుడు ఏమన్నాడు తెలుసా? ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకండి అంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాక్యం ఆలకిస్తున్నామండి. మనలో చాలా మందికి భయం.
మనలో చాలా మందికి అధైర్యం, పరిస్థితిని అంతా చూస్తూ భయపడిపోతా ఉన్నాం. దేవుడు అంటున్నాడు, గాలిని అణిచిన దేవుని కదా నేను, తుఫాన్ని అణిచిన దేవుని కదా నేను, సమస్త సృష్టినే చక్కదిద్దగలిగిన దేవుని కదా నేను. నీ పరిస్థితి నాకెంత అనచటానికి నువ్వు ఓపిక పట్టు. మరి నాకెందుకు ఈ పరిస్థితి ఇచ్చావయ్యా, నేను భరించలేకపోతున్నానయ్యా అని నువ్వు ఒకవేళ అంటే యేసయ్య ఏమంటాడు తెలుసా? నీ పరిస్థితిని బట్టి నువ్వు భరించలేకపోతాను అంటున్నావు, మరి నేను పడిన బాధ, శిలువ మీద నేను ఎంత బాధపడ్డాను, ఎంత గాయాలు పాలయ్యాను, ఎన్ని దెబ్బలు తిన్నాను, మరి నేనెంత బాధపడాలి? మరి నేను భరించలేదా, నేను సహించలేదా? నీకు ఎదురయ్యే ప్రతి శ్రమ నువ్వు అనుభవిస్తున్నప్పుడు నువ్వు చూడాల్సింది ఎవరి వైపు తెలుసా? నా వైపు చూడు అంటున్నాడు. సిలువ వైపు చూడు, సిలువ వైపు చూడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎవరెవరు వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నారో మీరందరూ చూడాల్సింది ఎవరి వైపు తెలుసా? సిలువ మీద వేలాడుతున్న యేసు వైపు చూడండి. ఆయన వైపు చూస్తే ఆయనే నీ పరిస్థితిని అంతా ఏం చేస్తాడు? చక్కపరుస్తాడు. మొదటి విషయం ముగిస్తున్నా నేను, నీకిష్టం లేని ప్రదేశాలకు దేవుడు వెళ్ళమంటాడు, వెళ్ళాలి. రెండోది, వెళ్ళినప్పుడు నీ పరిస్థితి అంతా తారుమారు అవ్వచ్చు, వెళ్ళినప్పుడు నీ కుటుంబం అంతా తారుమారు అవ్వచ్చు, నీ జీవితం అంతా తారుమారు అవ్వచ్చు, నువ్వు అనుకున్నవేమి జరగకపోవచ్చు. అటువంటి సమయంలో నువ్వు గ్రహించాలి, ఇది నా విశ్వాసమునకు కలుగు పరీక్ష. మూడో విషయం, నేను పడుతున్న శ్రమను నా యేసయ్య చూచాడు, గాలిని అణిచినట్లు నా మీద ఎదురుదాడి చేస్తున్న వాళ్ళని అణిచివేసి నా జీవితాన్ని గొప్పగా నా దేవుడు మలుచుతాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక, కృపగలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కుటుంబాలలో ఎదురవుతున్న ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని నా దేవుడు చక్కబరు